సో లోక కళ్యాణం కోసమే మీరు నాగరాణిగా అవతారం చాలించి ఇప్పుడు భూలోకంలో మానవ అవతారంలో వచ్చారంటారు. అవునా? కొన్ని రీజన్స్ వల్ల చంపడం జరిగింది. వాటిని చేయడం వల్ల ఆ విగ్రహాలు మళ్ళీ తీయాలని ఒక ఇంటెన్షన్‌తో మేము రావడం అయితే జరిగింది. హ్మ్. కానీ అది కొన్ని రీజన్స్ వల్ల నేను వదిలేయాల్సొస్తుంది. హ్మ్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గత జన్మలో మీ భర్త అని మీరు గ్రహించుకోగలిగారు. అతన్ని మీరు కలిసారు. హ్మ్. అయితే కొంతమంది మాత్రం మీ ఇద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అదేం అన్నట్లుగా లేదు. మీ మీద ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మరి అది విన్నప్పుడు మీకేమనిపించింది? చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే గనుక ఉన్నటి లేనిది మేము కేవలం విగ్రహాల కోసం మాత్రమే వచ్చాము. అది తీసేంత వరకు మాత్రమే కానీ, మా మధ్యలో మాట్లాడుకోవడం గానీ ఇవేం జరగట్లేదు మా మధ్య. హ్మ్. అసలు మేము ఎక్కువ మాట్లాడుకోవడం గూడా. హ్మ్. అమ్మ ముందే మాట్లాడాను. తర్వాత మేము ఫోన్‌లో గానీ, ఇలా పక్కన కూర్చున్నప్పుడు అలా మాట్లాడుకోవడం అనేది అసాధ్యం మేము. హ్మ్. అమ్మ ముందు అవన్నీ మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మేము మాట్లాడుకోవడం ఇవన్నీ చెప్పినా సరే ఎవరు నమ్మరు. హ్మ్. ఏంటంటే ప్రతి దానికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారంటే అక్రమ సంబంధమే ఇంక. ఇంకేం హ్మ్. లేదు. ఇంకొకరు శ్రీనివాస్ రెడ్డి అబ్బాయా? అబ్బాయి శ్రీనివాస్ రెడ్డి అబ్బాయా? అలా ఆయన అనట్లేదు. ఏజ్ ఎంత? హ్మ్. ఆయన ఏజ్ ఎంత? పెద్దాయన అంటే ఆయనకు ఒక 60 అలా ఉంటది. హ్మ్. నాకు తెలిసి 60 అబోవ్. 60 సంవత్సరాల వయసున్న ఒక పెద్దాయనకి 52 ఉండాయన. సరే 52 సంవత్సరాలు అంటారు. మీ వయసు ఎంత? 22. ఓకే. 52 సంవత్సరాల వయసున్నటువంటి ఒక పెద్దాయనని హ్మ్. 22 సంవత్సరాల వయసున్నటువంటి ఒక ఒక అమ్మాయితో అక్రమ సంబంధం అంటగడుతూ ఉంటే మరి మీరెందుకు ఖండించలేదు? నేను ఖండిస్తున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. నేను ఎంత చెప్పినా సరే నన్ను బ్లేమ్ చేయాలి. నన్ను ఫేక్ అని అనాలని అనుకుంటున్నారు. హ్మ్. ఇంకొకటి ఇదంతా జరిగిన తర్వాత అశ్విన్ గారు ఏమన్నారు, మా గుడి హ్మ్. జోలికి రావద్దు. అక్కడ వెళ్ళినప్పుడు గానీ, హ్మ్. మా గుడి జోలికి రావద్దు, విగ్రహాల జోలికి రాకూడదు, మా గుడి దగ్గర రాదు, మా గుడిని బదనాం చేస్తున్నారు మీరు హ్మ్. అని అశ్విన్ చెప్పడం ఎవరు? జరిగింది. అశ్విన్ ఆ గుడికి సంబంధించిన వ్యక్తి. ఏ గుడి? అంటే నేను చెప్పాను కదా విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి, ఆ ప్లేస్ లో అతను కాళీమాత గుడి కట్టారని చెప్పాను కదా హ్మ్. అతను. అంటే నిజంగా ఇప్పుడు అశ్వన్ నిర్మించినటువంటి ఆ గుడి కింద ఇంకో గుడి ఉందా? అతనే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? విగ్రహాలు ఉన్నాయి. ఆ గుడి కింద గుడి ఉంది ఫస్ట్ అయితే కనుక. ముందు అన్ని లేవని చెప్పాడు. ఇప్పుడేమో గుడి ఉంది. హ్మ్. ఆ టెంపుల్ విగ్రహాలు ఉన్నాయి. హ్మ్. తర్వాత వచ్చేసి అందరినీ ఏమంటారు ఒక ఆత్మ వచ్చినట్టు అతను ఒక యాక్టింగ్ చేసిన తర్వాత యాక్టింగ్ అని అనుకోవాలి నేనైతే కనుక. హ్మ్. అది వచ్చినట్టయితే నాకు తెలియదు. అతనికి వచ్చిందని కూడా నేను నమ్మను కూడా. ఎందుకంటే హ్మ్. వాళ్ళ భాష వేరు. హ్మ్. అంటే ఆంగ్లంలో అదేంటి? మాట్లాడాలి. అంటే నీకైతే గత జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తురావచ్చు గానీ అశ్విన్‌కైతే వేరే జ్ఞాపకాలు గుర్తురాకూడదు? జ్ఞాపకాలు కాదవి. హ్మ్. అంటే చోళరాజు అంట. చోళరాజు ఆత్మ ఇతని ఒంట్లోకి వచ్చిందని చెప్పాడు నాతో. అంటే ఎవరు? నాతో అంట సారీ వీడియోలో. మీతో కూడా చెప్పాడా? శివ స్టూడియోలో. హ్మ్. ఏం చెప్పాడు? స్టూడియోలో వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆయన ఇంటర్వ్యూ బాగానే చేశాడు, నిజం రాబట్టాడు. కానీ ఆ వీడియో అనేది డిలీట్ చేశాడు. హ్మ్. సరే అది ఆ ప్రస్తావన మనకు వద్దులేండి. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది దాంట్లో వేస్తే గుడి కింద గుడి ఉండొచ్చు అన్నాడు. ఉండొచ్చా ఉందా అని అడిగాడు. ఉంది అంటే ఏ గుడి అంటే శివుని గుడి కాదు అమ్మవారి గుడి అన్నాడు. సరే అమ్మవారి గుడి ఉంది కదా మరి గుడి లేదని ముందు ఎలా అని అంటే గుడి ఉంది అన్నాడు. మళ్ళీ ఇంకొకసారి ఏమన్నాడు, ఆ అమ్మాయి నాకు రాజు ఒంటి మీదకి వచ్చాడు, నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయికి దివ్యదృష్టి ఉంది, చూడగలుగుతుంది, ఎప్పటి నుంచో దీనికి సంబంధం ఉంది, ఇక్కడికి సంబంధం ఉంది, ఆ అమ్మాయికి అన్ని నిజాలు తెలుస్తాయి. ఇక్కడ తను శివలింగం కాదు, శివలింగం అని భవిత చెప్పింది, శివలింగం కాదు ఆత్మలింగం ఉంది అన్నాడు. ఆత్మలింగం ఉంది, నా బాడీ ఉంది, 13 అడుగులు నేను ఉండేది, నా బాడీ ఉంది, నా ఖడ్గం ఉంది, నా అన్ని ఇక్కడే ఉన్నాయి, నేను త్వరలోనే నేను బయటకు వస్తా, కలికి అవతారం ఇక్కడ నుంచే మొదలవుతాను. సరే ఆయన చెప్పే సోది మీరు చెప్పే సోది ఇదంతా పక్కన పెడితే అసలు మీరు విజయనగరం ఎందుకు వెళ్ళారు? ఎప్పుడు? మొన్న విజయనగరం ఎందుకు వెళ్ళామంటే నేను మీడియాలో కూడా కొంతమందిని రమ్మని చెప్పాను. రాండి మీరు, నేను మీడియాలో కూడా ఆయన కూడా రమ్మంటున్నాను కదా రాండి మాట్లాడదామని చెప్పాను. అంటే నేను అడిగాను, కొంతమందిని రాలేమన్నారు. అశ్విని సంతోష్ గారిని వాళ్ళు వచ్చారు, కానీ నేను గుంటూరుకి ఆయన వెళ్ళాడు మాకు మీరు నేను అడుగుతున్నా స్పష్టంగా చెప్పండి. వాళ్ళు పిలవడం బట్టి మేము వెళ్ళామండి అక్కడికి. వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళారు నేను అడిగాను. విజయనగరానికి వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మమ్మల్ని రమ్మంటే మేము వెళ్ళాము అక్కడికి విజయనగరానికి. వెళ్ళిన తర్వాత మేము విగ్రహాల గురించి మాట్లాడడానికి కూర్చొని ఆయన ఏం మాట్లాడలేదు, బయటనే మాట్లాడాడు, బయటనే గొడవ జరిగింది,
మేము అక్కడి నుంచి వచ్చేసాం. ఉమ్, మా గుడి జోలికి రావద్దమ్మా, ఉమ్. మా విగ్రహాలు తీస్తామని మాకు మీ రావద్దు ఇద్దరు ఉమ్. భవిత మీరు విజయనగరం వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే అశ్విన్ పెంచుకునేటువంటి పెంపుడు కుక్క చనిపోయింది, లేదండి. దానికి కారణం మీరిద్దరే అని చెప్పి లేదండి ఆయన మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరేం లేదండి చెప్తారండి? మాకు ముందే మేము అక్కడ పోయినాక మేమేం చేసామని ఆ రోజు నీళ్ళు పోసాము వచ్చేసాం, కానీ మళ్ళీ తర్వాత మేము ఏమైనా పోయామా? ఉమ్, మేము ఉన్నాము అక్కడ. ఉమ్, అది చూడండి ముందు ఆయన ఏమన్నాడు, మా ఇద్దరికే సంబంధం అంటే కట్టినప్పుడు ఉమ్, మాకెందుకండి ఇంకా ఇవన్నీ. ఉమ్, అందుకే పాప కూడా నేను నా తల్లి మీదనే నిందపడినప్పుడు ఇవన్నీ నాకెందుకు. ఇంకా ఆకిరెడ్డి ఎవరు అసలు? యాక్యురేట్ అని నేను ఫస్ట్ లో కూడా ఇంటర్వ్యూలో మీకు చెప్పాను. నేను ఉమ్, పాపకు ఇట్లా గత జన్మ తాలూకు ఇట్లా గుర్తుకు వస్తున్నాయి, ఇక్కడ ఏమైనా టెంపుల్ ఎక్కడన్నా ఇట్లా ఉంటే కనుక వాతావరణము ఉమ్, అన్ని చూస్తున్నాను అని అంటే కనుక ఆయన విజయనగరం అనుకోకుండా వెళ్ళడం జరిగింది. మమ్మల్ని తీసుకుపోయినాడు. నేను వెళ్ళింది పాపను తీసుకొని పోయింది ఒక్కసారే, ఉమ్. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాం. అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు? గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళారా? గుడికి ఎవరెవరు వెళ్ళారు? నేను యాకిరెడ్డి పాప ఫస్ట్ వెళ్ళింది. ఓకే. ఈ విషయం ఫస్ట్ కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. ఉమ్. ఆ. మీరు అశ్విన్ దగ్గరికి వెళ్ళినప్పుడు విజయనగరంలో మీరు ఆకిరెడ్డి ఒక రూమ్ లో ఉన్నారని, భవిత బయట ఉంది, మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది, ఒక విషయం- వివాహేతర సంబంధం ఉందంటూ ఆయన అశ్విన్ చెప్తున్నాడు. మీరు ఎందుకు ఖండించడం లేదు? నేను ఖండించడానికి ఇప్పుడు నిజాలు చూడుకోకుండా అవతల ఆయన గుడి కట్టుకున్నాడు, వీళ్ళు భగ్నం చేస్తున్నారు, కష్టపడి 2 కోట్లు పెట్టుకొని కట్టించుకున్నారు అని మాట్లాడారు కదా. ఒక ఆడదాని మీద వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండి, ప్రతి ఒక్కరు మాట్లాడేటోళ్ళకైనా కూడా. అరే అవతల ఇప్పుడు కళ్ళారా చూడుకోకుండా మాట్లాడితే అది నిజం ఎట్లయితుంది? ఆ రోజు మేము పోయిన రోజు రాత్రి వర్షం పడుతుంది, గాలి, కరెంటు లేదు. మేము తిండప్పుడు కూడా సెల్ ఫోన్ పెట్టుకొని భోజనం చేసినాం. మేము వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు, మేము ఆ రూమ్ లో ఉన్నాము, కరెంటు లేదు. తెల్లవారుజాము కరెంట్ వచ్చింది. రూమ్ అసలు మేము పడుకొని హాల్లోనే పడుకున్నామండి. సోఫా మీద యాకరెడ్డి పక్కన కూర్చునింది. దోమలు ఉన్నాయి, పాపకి ఇసురుకుంటే నేను కూర్చున్నా. అతనేమో బయట గాలి రావట్లేదని చెప్పేసి బయట చైర్ వేసుకొని కూర్చున్నాడు. 2 డోర్లు ఓపెన్ పెట్టుకున్నా, కిటికీలు ఓపెన్ పెట్టుకున్నా, గాలి రాలే. మరి అశ్విన్ అలా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? మా మీద నిందలు వేశాడు సార్. అక్కడ ఇప్పుడు మా గుడిజోలికి మా గుడిజోలికి వద్దమ్మా, రావద్దండి మేము ముందే చెప్పాం. ఆయన కనుక ఒప్పుకోకపోతే మేము డ్రాప్ అయిపోతామని చెప్పాం. ఆ గుడిజోలికి ఆ విగ్రహాలు తీయడానికి ఆయనకి ఇష్టం లేదు, రావద్దు అని చెప్పాను. మేము డ్రాప్ అవుతామన్నా. డ్రాప్ అవుతాం మేము ముందే చెప్పాం కదా. చెప్పినప్పుడు మా మీద నిందలు ఎందుకు వేయాలి? ఇప్పుడు మీ మీద బురద చల్లితే ఊరుకుంటారా? నింద వేశారు, నా మీద కూడా ఒక నింద వేశారు. ఏమనంటే గనక ఆ ఆత్మ చెప్పింది అంటే చోళరాజు అంట. చోళరాజు ఏమని చెప్పాడంటే గనక నేనంట వస్త్రాలు లేకపోకుండా అతని ముందు నిల్చోబెట్టి అతన్ని బంధించడానికి ట్రై చేస్తామని అతను ఆరోపణ చేశాడు. ఇంకొక అదే అంటే ఇంకా లావణ్య ఇంటర్వ్యూలో మాత్రం ఏమని చెప్పాడు, అది అబద్ధమమ్మా, అదంతా ఫేక్, అసలు ఆడపిల్ల మరి నేను నింద వేయలేను అని అక్కడ ఒక మాట చెప్పాడు అనమాట. ఈ వీడియో డిలీట్ అయింది. ఈ వీడియో డిలీట్ అయిన తర్వాత ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో ఏమో ఒక మాట, ఈ వీడియోలో ఇంకో మాట, ఇంకొక వీడియో. నేనంటే మార్చి లోపల సూసైడ్ చేసుకొని చచ్చిపోతానంట. అది కూడా కాళీమాత చెప్పిందంట అతనికి. ఏమన్నా నమ్మేలా ఉంది అసలుకి. ఇంకొకటి, నేను మమ్మీ, యాగరెడ్డి, శ్రీనివాసరెడ్డిలో 4గురిలో ఎవరు ఎంతమంది మిగులుతారో, ఎంతమంది చచ్చిపోతారో చూడండి అంట. అదేమన్నా కరెక్టా? 3 నెలల్లో నువ్వేమని చెప్పగా నువ్వేమన్నా దేవుడు చచ్చిపోవడానికి